ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా కొంచెం స్లోగా వెళ్ళు. ఎందుకు అంత స్పీడ్? అనుక్షణం నా ఇంటి గురించి ఆలోచిస్తుంటావు. నేను నా అనే స్వార్థం లేకుండా మనసంతా అక్కడే పెట్టుకుని బతుకుతుంటావు. అలాంటి నిన్ను ఫ్యామిలీ ఫంక్షన్లో ఎలా అవాయిడ్ చేస్తారు? మనమేమన్నా ఆస్తుల గురించి గొడవ పడుతున్నావా, అంతస్తుల గురించి గొడవ పడుతున్నామా? చిన్న చిన్న విషయాల దగ్గర పరాయి వాళ్ళని చేయకండి, మీలో కలుపుకోండి అనేగా అడుగుతున్నాం. మనవేమీ గొంతెమ్మ కోరికలు కాదు, న్యాయమైన కోరికలు. అర్థమైందా? నేను వెళ్ళి ప్రతి ఫంక్షన్ని చెడగొడుతున్నాను అనే భావనలో వాళ్ళున్నారు. అందుకే ఈసారి నేనే దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను. దూరంగా ఉండాలనుకునే దానివే అయితే పూర్తిగా ఇంటికి వెళ్లకుండా మానేయాలి. అది నీకు సాధ్యం అవుతుందా? అదెలా అవుతుంది బావా? అలాంటప్పుడు సైలెంట్గా ఉండు. నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు నేనక్కడ కనపడితే అత్తయ్యే రహస్యంగా పిలిచింది అని అందరూ అనుమానిస్తారు, అవమానించి మాట్లాడతారు. అది అటు అత్తయ్యకు గౌరవంగా ఉండదు, ఇటు నాకు మర్యాదగా ఉండదు. అదీగాక నా మాటని కాదని ఎందుకొచ్చావని అత్తయ్య బాధపడుతుంది. ఎవరు ఏమైనా అనుకొని నాకనవసరం. నువ్వు ఆ ఇంటి కోడలిగా వెళ్ళి తీరాల్సిందే. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిరసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైः ఆనందేన పునీయాత్ హరినళినగదా శంఖపాణిర్ముకుందः భూః పాదౌ యస్య నాభిः వియదాసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిः అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైः చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘపట్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంతం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వ. వదినా, నిహారిక మాటి మాటికి బయటకెందుకు చూసుకుంటుంది? అవని వస్తుందనా? ఆ విషయంలో నిహారిక ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది అవని రాదు అని. ఆ టెన్షన్ ఎందుకంటే రావాల్సిన మరో 2 ముత్తైదులు రాలేదు కదా, అందుకని. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అత్తయ్య, ఏంటమ్మా? మరో 2 ముత్తైదులు రావాలి కదా? వస్తారమ్మా. మనసు పూజ మీద పెట్టు. అదిగో కమలగారు వచ్చారు. రండి కమలగారు. ఆలస్యం అయింది, ఏమనుకోకండి. పర్వాలేదులేండి, కూర్చోండి. అత్తయ్య, 6 అయ్యాము. మరో ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ కూడా వస్తుంది. వస్తుందా? ఆవిడ తగ్గుతుందా? నాకు తెలిసి తగ్గుతుంది. ఆడాళ్ళ ఫంక్షన్లో మీ గోలేంటి? మీరు సైలెంట్గా ఉండండి. నాకు తెలిసి ఒక్క ఆవిడ తగ్గుతుంది. ఆ ప్లేస్లో ఎవరొస్తారో తెలుసా నిహారిక? అవని వస్తుంది. ఇప్పుడు నువ్వు తెల్లమొహం వేస్తున్నట్టే అప్పుడు మనం అందరం తెల్లమొహాలు వేసుకుని చూడాలి. ఎంతసేపు నెగిటివ్గా ఆలోచిస్తారే కానీ పాజిటివ్గా ఆలోచించరండి మీరు. సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుంది నాన్న. అవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. చివరికి జరగబోయేది ఏంటంటే చివరి నిమిషంలో అవని వస్తుంది. అత్తయ్య నన్ను పిలవలేదు, ఇలా వెళ్తూ నేనే వచ్చాను అని చిలక పలుకులు పలుకుతుంది. అప్పుడు అత్తయ్య ఏమంటుందంటే, ఎటూ వచ్చావు కదావని పూజలో కూర్చొని 7వ వాయినం అందుకోమని అంటుంది.
మీ మాట నేనెందుకు కాదనాలి అత్తయ్య అంటూ ఫంక్షన్లో కూర్చుంటుంది. ఇదే కదా అత్తయ్య జరగబోయేది. అక్షరం కూడా తేడా రాకుండా అదే జరుగుతుంది. మ్మ్. రిలీజ్కి ముందే కథ లీక్ అయినట్టు ఎంత బాగా చెప్పావు సిస్టర్. అందరూ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లకండి. ఏమైంది వేద, ఎందుకు లేచావు? పూజ మొదలైన దగ్గర నుంచి సూదులతో గుచ్చినట్టు గుచ్చుతున్నారు. నేను వెళ్ళి ఆ 7వ ముత్తైదువు రాజ్యలక్ష్మి గారిని పిలుచుకుని వస్తాను. పంతులు గారు, అమ్మా, మీరు పూజ ఆపకండి. వాయినాల టైం కల్లా 7వ ముత్తైదువు ఇక్కడుంటుంది. అలాగేనమ్మా. హా. నేనెంత చెప్పినా బావ వినేలా లేడు. ఫంక్షన్లో నన్ను కూర్చోబెట్టింది వదిలేలా లేడు. ఏం చేయాలి? రోజులు మారిపోయాయి. పెద్దల మాట అంటే పిల్లలకు రాను రాను లెక్క లేకుండా పోతోంది. అవని రాదు అని చెప్తుంటే వీళ్ళు నమ్మరేంటి? రాజ్యలక్ష్మి గారిని వాళ్ళ కళ్ళ ముందుకి తీసుకువెళ్తేనే గాని వాళ్ళ అనుమానాలకి కళ్ళెం పడదు. బావా, కారాపు. ఎందుకు? ఆపు బావా, ప్లీజ్. ఏమైంది? అత్తయ్య వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను బావా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఆఫీస్లో నాకు అంత ఇంపార్టెంట్ వర్క్ లేదని చెప్పాను కదా. ఏదో ఒక వర్క్ ఉండకుండా ఉంటుందా? నువ్వు వెళ్ళిపో బావా, నేను వెళ్తానని చెప్తున్నాను కదా. నువ్వు వెళ్ళవు, నాతో అబద్ధం చెప్తున్నావు. నేను వెళ్ళానో లేదో తర్వాత నువ్వు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా. సరే, ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్తానులే. ఇంటి వరకు వచ్చి లోపలికి రాకుండా ఉండవు. అత్తయ్య మావయ్యలతో గొడవ పడకుండా ఉండవు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఫంక్షన్ జరిగే చోట గొడవలు ఎందుకు చెప్పు? నేను వెళ్తాను అని అంటున్నాను కదా. నాకు నమ్మకం కలగడం లేదు. నన్ను నమ్ము బావా, దయచేసి వెళ్ళిపో. నిజంగా వెళ్తావు కదా? వెళ్తాను. సరే, నీ మాట నమ్మి వెళ్తున్నా. తర్వాత నువ్వు వెళ్ళలేదని తెలిసిందంటే అప్పుడుంటుంది నీ పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.